సబ్కాన్షియస్ మైండ్లో మిలియన్స్ ఆఫ్ మెమరీ స్టోర్ అయి ఉన్నాయి. కాన్షియస్ మైండ్లో మనకు కనబడేది 10 థాట్స్ అయితే సబ్కాన్షియస్ మైండ్లో ఒక 10 మిలియన్ థాట్స్ రన్ అవుతున్నాయి. అంటే చాలాసార్లు చాలామంది డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతుంటారు. మరి అలాంటప్పుడు మనం సబ్కాన్షియస్ మైండ్ని క్లీన్ చేయకుండా బయట నుంచి ఏదో కొన్ని టెక్నిక్స్ ద్వారా మనం పాజిటివ్గా ఫీల్ అవుతుండొచ్చు. బట్ పర్మనెంట్గా ఒక పాజిటివిటీలోకి వెళ్ళాలంటే మనం హోపనొపోనోని ప్రాక్టీస్ చేయాలి. సో హోపనొపోనోలో ఏంటి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ అనేది ఇట్ ఈస్ అ రెపెంటెన్స్. ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఐఎమ్ సారీ ఫర్ దిస్, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఫర్గివ్నెస్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్, ఈ ప్రాబ్లం వల్ల నన్ను నేను క్లీన్ చేసుకున్నాను. సో దట్ ఈస్ అ గ్రాటిట్యూడ్. అండ్ ఐ లవ్ యూ ఇస్ ఫిల్లింగ్ యువర్ సెల్ఫ్ విత్ డివైన్ లవ్. సో ఎప్పుడైతే మనం హోపనొపోనో చేస్తున్నామో సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మిలియన్స్ ఆఫ్ మెమరీస్ని మనం క్లీన్ చేస్తున్నాం. అప్పుడు మేనిఫెస్టేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. మరి ప్రతిరోజు మనం హోపనొపోనోని ప్రాక్టీస్ చేయాలి. డూ ఇట్ ఫ్రమ్ టుడే.